వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఆర్యన్ గారు ఉన్నారు. ఆర్యన్ గారు రియల్ ఎస్టేట్ ఎనలిస్టు. ముఖ్యంగా ఇవాళ హైదరాబాద్ సిటీలో రియల్ ఎస్టేట్ డెవలప్మెంటు, రియల్ ఎస్టేట్ వెనకబడిపోయిందా ఇంకా ముందుకు దూసుకుపోతుందా అనే విషయాల మీద చర్చించడానికి ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయిందని కొంతకాలంగా అంటే బయటి వాళ్ళు ప్రజలు చర్చించుకోవడం అనేది పక్కన పెడితే రాజకీయ పార్టీలు ప్రధానంగా దీని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొన్ని పత్రికలు కూడా దీని మీద రాస్తున్నాయి. Yes. గతంలో కంటే ఎక్కువ రియల్ ఎస్టేట్ స్టాగ్నేట్ గురైంది, ముందుకు పోవటం లేదు అనే నిజమేనా ఇది? ఇందులో ఏమైనా నిజం ఉందా? దీన్ని కాయిన్‌కి 2 సైడ్స్ ఉన్నట్టు దీన్ని 2 సైడ్స్ ఉందండి. అంటే ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ పడిపోయింది. దాన్ని కరెక్టే అంటాను. రియల్ ఎస్టేట్ గ్రోత్ అవుతుంది. దాన్ని ఎలాగ అనాలిసిస్ చేయొచ్చంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకుంటే లాస్ట్ 2-3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్‌తో కంపేర్ చేసుకుంటే రియల్ ఎస్టేట్ కొంచెం తగ్గిన మాట వాస్తవమే. ఎలా అంటే ఎక్కడ కనిపిస్తుంది మనకి అంటే కంపేర్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ ఆఫీసెస్‌లో ఉండే క్రౌడ్ ఏదైతే ఉందో కంపేర్ చేసుకుంటే కొంచెం తగ్గింది. అలా అని చెప్పేసి మొత్తము ఒకేసారి డౌన్‌ఫాల్ అయితే అవ్వలేదు. మీరన్నట్టుగా స్టాగ్నెంట్‌గా ఒక పొజిషన్‌లో వచ్చింది. దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఒకటేంటంటే ఒకేసారి ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారినప్పుడు కొన్ని పద్ధతులు మారుతాయి. కొన్ని ఆచరణగా చేసేవన్నీ కూడా కొత్తగా ఉంటాయి. దాన్ని ఇప్పుడున్న ఎవరైతే రియల్ ఎస్టేట్ బిల్డర్లు కావచ్చు, లేదంటే ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తీసుకోవడంలో కొంచెం ఇబ్బందవుతుంది. అండ్ దీనికి తోడు హైడ్రా అనేది ఒకటొచ్చింది సడెన్‌గా. హైడ్రా నుంచి కోలుకోవడానికి చాలా టైం పట్టింది. సో, ఇక్కడ ఏమవుతుందంటే ప్రజలు డబ్బులున్నాయి. ఇన్వెస్ట్ చేయడానికే కొంచెం భయపడుతున్నారు. అంటే చాలా సినారియోస్ చూస్తున్నారు. హైడ్రా ఇష్యూస్ చూస్తున్నారు. ఓకే. చాలా కంపెనీల్లో రెరా రాక లేట్ హ్యాండ్ ఓవర్స్ చూస్తున్నారు. ఇయన్నిటితోని ఏమైందంటే రియల్ ఎస్టేట్‌లో కొంచెం స్తబ్దత ఏర్పడింది. సో, ఇది ఎప్పటి వరకు ఉంటుంది అనేది అనాలిసిస్ చేసి చూస్తుంటే ఈ ఈ స్తబ్దత అనేది ఇంకొంచెం కాలం కొనసాగే అయితే అవకాశం అయితే ఉంది. ఈ ఏరియాస్‌లో అపార్ట్మెంట్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. ఎందుకంటున్నారంటే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇన్వెస్ట్‌మెంట్ చేసున్నారు. బట్ కొన్నిటికేమో రెరాస్ రావడం లేట్ అవుతుంది. అంటే పాత గవర్నమెంట్‌తో కంపేర్ చేసుకుంటే ఈ గవర్నమెంట్‌లో రెరా రావడానికి కొంచెం టైం పట్టడం. ఎప్పుడైతే మీకు రెరా రావడం లేట్ అయిందో వీళ్ళ ప్లానింగ్ అంతా డిస్టర్బ్ అవుద్దండి. అంటే లైక్ రెరా వచ్చేసిందనుకోండి, ఆన్ టైమ్‌లో వచ్చేసింది అనుకుంటారు వీళ్ళు. ఒక నెలలో వస్తుంది నాకు రెరా, 2 నెలల్లో వస్తుంది. ఈ టైంకి రాకపోయేసరికి ఏమవుద్దంటే బిల్డరు పూల్ చేసిన మనీని ఎక్కడైనా ఖర్చు పెట్టేయచ్చు. ఫస్ట్ ప్రాబ్లమ్. సెకండు కాస్ట్ పెరిగిపోతుంది. ఎస్టిమేషన్ కాస్ట్ మీకు సిమెంట్‌లో గానీ, ఐరన్‌లో గానీ అన్నిటిలోని కాస్ట్ పెరిగిపోతుంది. సో, అనుకున్న ఒక ప్రైస్‌కైతే ఇచ్చేసాడు ఆయన. బట్ ఇక్కడ లేట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంచెం ప్రైస్ పెరిగిపోతుంది. అది ఎవరి మీద బర్డెన్ పడుతుంది? బిల్డర్ మీద బర్డెన్ పడుతుంది. అది లాస్ట్‌కొచ్చేసరికి ఎండ్ కస్టమర్‌కి వచ్చేస్తుంది. ఈ బర్డెన్, ఈ ప్రైసెస్ హైకు ఇవన్నీ చూసుకుంటే ఎండ్ కస్టమర్ మీద నెత్తిన భారం పడుతుంది. అంటే ఒకప్పుడు డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ కొనాలంటే హైదరాబాద్‌లో 30,00,000, 40,00,000 పెడితే మంచి ప్లేస్‌లో డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ వచ్చేది. దాన్ని 1,20,00,000 గాని, 1,40,00,000 గాని పెడితే గాని ఒక డబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ రావట్లేదు. సో, ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అయింది అంటే చాలా కారణాలున్నాయి. ఒకటి, ప్రతిరోజు హైదరాబాద్‌కి వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. అంటే ఒక యానర్ యావరేజ్ ఒక రేషియోలో తీసుకుంటే 330 మెంబర్స్ డైలీ వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారు. అది నార్త్ ఇండియన్స్ అవ్వచ్చు, సౌత్ ఇండియన్స్ అవ్వచ్చు, డిఫరెంట్ కంట్రీస్ నుంచి అవ్వచ్చు. ఇలా ఎక్కువ మంది ఇక్కడ సెటిల్ అవుతున్నారు. బికాజ్ హైదరాబాద్‌కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే అట్మాస్ఫియర్ పరంగా చూసుకున్నా మంచి కూల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ సేఫెస్ట్ సిటీ మనకి. కంపేర్ చేసుకుంటే లేడీస్‌కి కానీ, లేదంటే అతరతర దేనికైనా కూడా సేఫెస్ట్ సిటీ. అండ్ థర్డ్ వన్, మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా డెవలప్ అయింది. మీరు ఈవినింగ్ టైమ్‌లో గచ్చిబౌలి ప్లేస్‌లోకెళ్ళి చూస్తే అదొక సింగపూర్ అనే టైపు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది. దీంతో ఏమవుతుందంటే బిల్డర్స్ కూడా కొంచెం వాళ్ళు రేట్ యాడ్ చేయడము, అట్ ది సేమ్ టైమ్ ల్యాండ్ రేట్స్ పెరిగిపోవడము, ఇవన్నీ కూడా ఫైనల్‌గా ఏమవుతున్నాయంటే జనాలు అంటే ఎండ్ కస్టమర్ మీద ప్రైస్ ఎక్కువ పడుతుంది. సో, ఎలా అయిపోయింది అంటే 30,00,000లో ఉన్న పర్సను 40,00,000 వరకు కొనగలిగాడు. 50,00,000, ₹1,00,00,000 వరకు కొన్నాడు. కొన్న తర్వాత ఇంకిక్కడి నుంచి కొనాలి అంటే మాత్రం మిడిల్ క్లాస్ పర్సన్‌కి స్తోమత సరిపోవట్లేదు. సో, దానివల్ల ఎన్నో ప్లాట్స్ ఖాళీగా ఉండడం. ఇక కొన్ని ప్లాటింగ్ డిపార్ట్మెంట్‌కి వస్తాం. ప్లాటింగ్‌లో ఏంటంటే ఒకప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే 5,00,000లో చేయగలిగేవారు, 10,00,000లో చేయగలిగేవారు. ఇదంతా కూడా రేపొద్దున పిల్లలు పెరిగిన తర్వాత ఉంటుందనో, రిటైర్మెంట్‌కనో ఏదో ఒక దానికి ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళే. సో, ఇప్పుడేమైంది, ల్యాండ్స్ రేట్ పెరగడంతో అది కూడా స్క్వేర్ యార్డ్ రేట్ పెరిగింది. దాంతో ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా దూరంగా వెళ్లి పెట్టాల్సొస్తుంది. కొంతమంది పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. బట్ ఓపెన్‌గా చెప్పాలి అంటే ఫ్లాట్స్ కంటే కూడా ప్లాట్స్ మీద
కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ బాగానే ఉన్నాయి. కంపేర్ చేసుకుంటే మంచిగానే రన్ అవుతుంది. ఇప్పుడు మిగతా భారతదేశంలోని మిగతా సిటీస్తో పోల్చుకుంటే ఎలా ఉంది హైదరాబాద్ నగరం ఇప్పుడున్న కండిషన్లో? సో ప్రజెంట్ కండిషన్లో హైదరాబాద్ ద బెస్ట్ ఉందండి. ఎలా చెప్పొచ్చు అంటే టాప్ సిటీస్ ఏమన్నా మనం తీసుకుంటే బెంగళూరు కానీ, ముంబై కానీ, సో ఇలాంటి టాప్ సిటీస్ ఢిల్లీ కానీ ఇవన్నీ చూసుకుంటే హైదరాబాద్ ద బెస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకు ద బెస్ట్ ప్లేస్లో ఉంది అంటే బెంగళూరు, ముంబై, ఢిల్లీ ల్యాండ్ కొరత ఉంది దానికి. అంటే ఎక్స్పాండ్ చేద్దామంటే ఉన్న ల్యాండ్ అంతా మోస్ట్లీ అయిపోయింది. దాన్ని ఉన్న దాంట్లోనే హై రైజ్ వర్టికల్ అండ్ హారిజెంటల్ అంటాం మనం. ఇప్పుడు అన్నీ కూడా హారిజెంటల్‌గా పోయి వర్టికల్‌గా పెరిగిపోతా ఉన్నాయి. 50 ఫ్లోర్స్, 70 ఫ్లోర్స్, 80 ఫ్లోర్స్, 90 ఫ్లోర్స్ ఇలా వెళ్ళిపోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే అక్కడ ఉన్న దాంట్లో పొల్యూషన్ పెరిగిపోవడం ఒక రేషియో అయితే, ఎన్నిటితో కంపేర్ చేసుకుంటే హైదరాబాదు ఇన్వెస్ట్‌మెంట్‌కి ద బెస్ట్ అని ఎన్ఆర్ఐస్ కూడా ఒప్పుకుంటున్నారు. మీరు కంపేర్ చేసి చూసుకుంటే లాస్ట్ ఇయర్‌లో 900 క్రోర్స్ బిలియన్ ఎన్ఆర్ఐ మనీ ఇక్కడికి వచ్చి పడింది హైదరాబాద్‌కి. అది ఢిల్లీకి గానీ, ముంబైకి గానీ, బెంగళూరుకి గానీ, ఇతర పెద్ద పెద్ద ఏ సిటీస్‌కి కూడా వెళ్ళలేనంత ఫ్లో మనకొస్తుంది. అంటే హైదరాబాద్ ఈస్ డెవలప్ అయ్యింది. ఇంకా అవుతూ ఉంది. విశ్వ నగరంగా హైదరాబాద్ అనేది నో డౌట్ పెరుగుతూనే ఉంది. ఎంతవరకు పెరిగింది అంటే రిజిస్ట్రేషన్స్‌లో గానీ, లేదంటే ల్యాండ్ ఎక్స్‌పాన్షన్‌లో గానీ ఇంకా మనకు చాలా ల్యాండ్ ఉంది. సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ ఎటు సైడ్ చూసినా మనకు ల్యాండ్ ఉంది. ఇదొక అడ్వాంటేజ్ మనకి. ఇంకా గ్రో అవ్వడానికి మంచి అడ్వాంటేజ్. ఇంకో ఈ అభివృద్ధి అనేది కొన్ని వైపులే జరుగుతున్నట్టున్నది, సమాన స్థాయిలో మొత్తం అన్ని వైపులా చుట్టూ జరగటం లేదు హైదరాబాద్. ఎందుకు కారణం ఏంటిది? యెస్ సార్. మీరన్నది 100% కరెక్ట్. ఎందుకంటే గచ్చిబౌలి అంటాం మనం. కోకాపేట అంటాము. ఇలా మిగతా ప్లేసులను పిలిచే రోజు రావడానికి టైం పడుతుంది. ఎందుకు అంటున్నానంటే గచ్చిబౌలి, కోకాపేట కనెక్టివిటీ అంటే ఓఆర్ఆర్ కనెక్టివిటీ కావచ్చు, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆ ఏరియాస్‌లో అభివృద్ధి చాలా శరవేగంగా పరిగెట్టేసిందని చెప్పొచ్చు. అండ్ దాంతో పాటు ఏంటంటే ఐటీ పీపుల్ ఎక్కడైతే ఫుట్‌ఫాల్ స్టార్ట్ చేశారో, ఎక్కువ మంది ఐటీ పీపుల్ వస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరుగుతారు. ఆ ఏరియాలో రెంటల్ ఇన్‌కమ్ మీరు బిలీవ్ మీ ఆర్ నాట్ ఆ ఏరియాస్‌లో 1,00,000, 2,00,000 రెంటల్ ఉంది. ట్రిపుల్ బెడ్‌రూమ్ ప్లాట్ రూ. 1,00,000, 2,00,000 రెంట్ కట్టి కూడా ఉంటున్నారు. కొన్ని కంపెనీస్ నేమ్స్ చెప్పను కానీ మీకు కొన్ని అపార్ట్మెంట్‌లు బ్రాండెడ్ అపార్ట్మెంట్‌లో 2,50,000 రెంట్. రూ. 30,000 దానికి సంబంధించిన మెయింటెనెన్స్. సో ఎలా అంటే ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఒక్కొక్కరికి ప్యాకేజీలు కూడా అలానే ఉన్నాయి. ఒక 20,00,000 ప్యాకేజ్ ఉన్నవాళ్ళు 2,00,000 రెంట్‌కి పట్టించుకోవాలి. అలా చూసుకుంటే మంచిగా ప్లేసెస్ ఏదైతే ఉన్నాయో మనకి గచ్చిబౌలి లాంటిది కానీ, కోకాపేట లాంటిది కానీ ఇలాంటి ప్లేసెస్‌లో బాగా క్రౌడ్ పుల్లింగ్ ఎక్కువ ఉండడంతో రేట్లు పెరిగినాయి. మరి మీరు అడిగారు ఇంకా మిగతా టైంలో ఎందుకు చేయట్లేదంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వట్లేదు. కంపెనీ అంటే గవర్నమెంట్ కూడా అటు సైడ్‌కి కొన్ని ప్రాజెక్ట్స్‌ని తీసుకెళ్ళగలిగితే, గవర్నమెంట్ ఏం చేయాలంటే అందరికీ అంటే తల్లిలాగా అందరికీ సమాన పాలన అంటారు కదా! అట్లా మనకి అదర్ ప్లేసెస్‌లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ తీసుకురాగలిగితే అప్పుడు ఏమవుతుందంటే అక్కడికి కూడా క్రౌడ్ పూలింగ్ పెరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. అక్కడ ఉండే జనాలు వచ్చే ప్లేస్ పెరగడంతో అక్కడ కూడా మరో గచ్చిబౌలి అయ్యే పరిస్థితులు చాలా చోట్ల ఉన్నాయి. ఇప్పుడు మేడ్చల్ ఉంది. ఈ హైవే ఇప్పుడు బాగా బూమింగ్‌లో ఉంది. బెంగుళూరు హైవే ఎక్సలెంట్‌గా ఉంది. ఒకప్పుడు బెంగుళూరు హైవే ఎప్పుడు కూడా లాంగెస్ట్ హైవే అవ్వడంతో, స్పేస్ కూడా ఎక్కువ ఉండడంతో బెంగుళూరు హైవేలో ఇప్పుడు కొత్త కంపెనీలు వచ్చినాయి. మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వచ్చింది. అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఒక 1000 కంపెనీల వరకు అక్కడ రన్నింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ గచ్చిబౌలి బెంగుళూరు హైవేలో షాద్‌నగర్ అవుతది. ఓకే. ఇప్పుడు ఇంకోటి ఏ ఇప్పుడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందాలంటే యెస్. మిగతా వ్యాపారాలతో లింక్ ఉంటుంది. యెస్ సార్. ఇప్పుడు మీరు అన్నట్టు ఐటీ అభివృద్ధి బాగా జరుగుతాయి, లేకపోతే మిగతా ఇండస్ట్రీస్ బాగా జరుగుతాయి, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది. యెస్. కరెక్ట్. మిగతా ఇండస్ట్రీస్ కూడా హ్మ్. ఏ ఇండస్ట్రీ కూడా ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీ ఉందనుకున్నాం, కొంతకాలం ఒక లెవెల్లో అభివృద్ధి అయిన తర్వాత స్టాగ్నెట్ అయిపోతుంది, అవును. కొత్త రంగం వస్తుంది. యెస్. ఏదైనా సరే ఈ సర్వీస్ రంగం అనేది ఉత్పత్తి రంగం లేకుండా సర్వీస్ రంగం ఉండదు యెస్. ప్రపంచంలో ఎక్కడైనా. అవును. భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా యెస్. ఉత్పత్తి రంగం క్రమక్రమంగా దిగజారుతుంది, సర్వీస్ రంగం పెరుగుతుంది. కరెక్ట్. ఇది రియల్ ఎస్టేట్కు మంచిదా? ఇది రియల్ ఎస్టేట్‌కి మంచిదా అంటే కాదనే చెప్తాను నేను. ఎందుకు అంటే చైనాతో కంపేర్ చేసి చూసుకుందాం. చైనాలో ప్రొడక్టివిటీ చాలా అంటే చాలా వరల్డ్స్ ద బెస్ట్ ప్రొడక్టివిటీ ఎక్కడైనా ఉందంటే చైనా. అక్కడ పని గంటలు ఎలా ఉంటాయంటే 10 గంటలు, 12 గంటలు, 15 గంటలైనా సరే నేను అది లేటెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక బిజినెస్ పర్సన్‌ని కలిసాను. ఆయన ఫర్నిచర్ అంతా చైనా నుంచే తెచ్చుకుంటాడు. నేనేమన్నానంటే మేడ్ ఇన్ ఇండియా అని వచ్చింది కదా మనకి. వై డోంట్ యూ టేక్ ఫ్రమ్ ఇండియా?
చైనా చైనా నుంచి కాకుండా మన ఇండియాలోనే మేడ్ చేసి తెచ్చుకుంటే మన వాళ్ళు కూడా కొంచెం సెట్ అవుతారంటే ఆయన ఏమన్నాడంటే, ఆర్యన్ నాకు ఇండియా వాళ్ళు బాగుపడితే నాకు ఇష్టమే, నేను ఇండియనే కాబట్టి. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇండియాలో నేను 3 ప్రాజెక్టులకి ఆల్రెడీ అడ్వాన్స్లు ఇచ్చున్నాను. నాకు టైం లైన్ చెప్పాను. నాకు ఈ ప్రొడక్ట్ ఈ టైం లైన్లో కావాలని చెప్పాను. నేను 3 సార్లు కూడా ఫేస్ చేసింది ఏంటంటే ఆన్ టైంలో నాకు రాలేదు. సేమ్ ఇదే సినారియోలో నేను చైనాలోకి వెళ్ళి ఒక టైం లైన్ చెప్తాను కదా, 2 డేస్ ముందు యువర్ ఆర్డర్ ఈజ్ రెడీ అంటారు. సో నేను బిజినెస్ చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఇబ్బంది పడ్డాను నేను అన్నాను. అంటే మీరు చెప్పినట్టు సర్వీస్ రంగంలో మనం ఫస్ట్ ఉన్నాం. హాస్పిటాలిటీ అన్నిటిలో కూడా మనం ఇండియన్స్ కాబట్టి అది చాలా మంచి ఫస్ట్‌లో ఉన్నాం. కానీ ప్రొడక్షన్‌లో మాత్రం చాలా చాలా ల్యాగ్ అయ్యి ఉంది. బికాజ్ కంపెనీస్‌కి గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ ఇంకా పెరగాల్సింది. ఎందుకంటే పవర్ రేట్లు ఈ చాలా చాలా సినారియోస్ వాళ్ళని ఇంకొంచెం పని చేయడానికి ఎంకరేజ్ చేయాలి అంటే ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి కూడా ఆ ప్రొడక్టివిటీకి సంబంధించి గాని, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నుంచి కావచ్చు, ఇంకొంచెం ఇస్తే వాళ్ళు కూడా అయితే అంటే ఒక పక్క నుంచేమో ఇండస్ట్రియలిస్టులు, ఒక పక్క నుంచి ఐటీ సాఫ్ట్‌వేర్ వీళ్ళందరూ వస్తే రియల్ ఎస్టేట్ రంగం భయంకరంగా పుంజుకుంటది. ఇంకా చాలా చాలా అగ్రెసివ్‌గా ఎళ్తది ముందుకి. ఇప్పుడు ప్రభుత్వాల విధానాల వల్ల కూడా రియల్ ఎస్టేట్ రంగంలో తేడా ఉంటుంది, అభివృద్ధి చెందడం. యెస్. అట్లా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తర్వాత ఏర్పడిన తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, Yes. తేడాలు ఏమైనా ఉన్నాయి ఈ 3 అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నప్పుడు పెద్దగా చేంజెస్ ఏమి కనిపించేవి కాదు. అంటే లైక్ వచ్చిన ఏదైతే అమౌంట్ ఉందో అంతా సమానంగా డిస్ట్రిబ్యూట్ అయ్యేది. వన్స్ ఒకసారి ఆంధ్ర అండ్ తెలంగాణ సెపరేట్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారంటే నా ఏరియా డెవలప్ అవ్వాలి. తెలంగాణ సీఎం వచ్చి తెలంగాణ డెవలప్ చేసుకోవాలనుకున్నారు. ఆంధ్ర వచ్చి ఆంధ్ర చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌కి జరిగిన అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కసారే లీప్ తీసుకుంది రియల్ ఎస్టేట్. అప్పుడు దాకా ఒక రేంజ్‌లో ఉన్న రియల్ ఎస్టేట్ అంతా ఒకేసారి సడెన్‌గా గ్రోత్ తీసుకుంది. సో, ఆ గ్రోత్ పెరిగే టైంలో మళ్ళీ ఇక్కడ మనకు చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయింది. గవర్నమెంట్ చేంజ్ అయిన ప్రతిసారి కొన్ని విధి విధానాలు మారుతాయి. ఆ విధి విధానాలు సెట్ చేసుకోవడానికి టైం పట్టడం వల్ల మళ్ళీ మీరు ఇందాక అన్నారు కదా, స్టాగ్నెంట్ అయింది అక్కడ. డౌన్ అవ్వలేదు. అక్కడ ఆగిపోయింది. సో, దీన్ని మళ్ళీ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాలంటే 100% పూర్తి బాధ్యత గవర్నమెంట్‌దే. 100కి 100% గవర్నమెంట్‌దే. ఎందుకంటే సెక్యూర్ గవర్నమెంటు, ఫాస్ట్ గవర్నమెంటు, ఈ గవర్నెన్స్‌లో ఎళ్తే మనకి పనులు చాలా తొందరగా అవుతాయని ధైర్యం కల్పిస్తే బిల్డర్లు చాలా మంది అండి. ఇప్పుడు యంగ్ బ్లడ్ వచ్చింది. బిల్డర్స్‌లో కూడా ఒకప్పుడు ఓల్డ్ బ్లడ్ నుంచి యంగ్ బ్లడ్ వచ్చింది. ఇప్పుడు మీరు టాప్ కన్‌స్ట్రక్షన్స్ ఎవరైనా చూసుకోండి. మంచి యంగ్ బ్లడ్ వచ్చింది. వాళ్ళు ఎన్ని ఫ్లోర్‌లు కట్టడానికైనా, ఎన్ని ఆన్ టైమ్‌కి ఇవ్వడానికైనా రెడీగా ఉన్నారు. బట్ గవర్నమెంట్ పాలిసీస్‌లో కొంచెం ఫాస్ట్‌నెస్ కావాల్సిందే. అది గనుక మనకి ఆన్ టైమ్ జరగలిగితే గనక 100% చెప్తున్నాను. ద గ్లోబల్ సిటీగా హైదరాబాద్ ఇంకా తొందరగా డెవలప్ అవుతది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం బిజినెస్‌ని, హైదరాబాద్‌ని పూర్తి ఎక్స్టెండ్ చేయాలనే ఆలోచనతో ఉంది. యెస్. ట్రిపుల్ ఆర్ యెస్. కావచ్చు, ఫ్యూచర్ సిటీ అంటున్నారు. అవును. అటువైపు మళ్ళించాలి. ఆ! అది సక్సెస్ అవుతుందా? ఆ! అంటే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, టోటల్ హైదరాబాద్ డెవలప్ కావడానికి అది ఉపయోగపడుతుందంటారా? 100% ద ప్లాన్ ఈజ్ ప్రాపర్ అండి. ఫ్యూచర్ సిటీ అనే ప్లాన్ అనేది చాలా బావుంది. అంటే మీరు ఇందాక అన్నారు కొన్ని చోట్ల ఎందుకు డెవలప్ అయింది, కొన్ని చోట్ల ఎందుకు డెవలప్ అవ్వలేదు. ఈ విధానానికి గవర్నమెంట్ తీసుకొచ్చిన విధానం ఏంటంటే ఆ ఏరియాలో కూడా డెవలప్ చేయడము, కనెక్టివిటీ చేయడము. అంటే అటు శ్రీశైలం హైవేని, బెంగుళూరు హైవేని, ముంబై హైవేని కనెక్ట్ చేయడము, అండ్ రేడియల్స్ రోడ్‌ని ఎయడము, ఫ్లైఓవర్స్ బాగా పెంచడము. ఇవన్నీ అనుకున్నట్టు జరిగితే మాత్రం ఎక్సలెంట్ అవుతుంది. బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ గవర్నమెంట్ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళు రాకపోతే ఈ ప్రాజెక్ట్స్ ఎక్కడ ఆగిపోతాయి. 100% వీళ్ళు ఇంకొక టర్మ్ రాలేదనుకోండి, వస్తే హ్యాపీ అదే కంటిన్యూ అవ్వచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ దీన్నే ప్రాసెస్ చేస్తదా అంటే నేను చెప్పలేను. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అని ఉంది, రీజనల్ రింగ్ రోడ్. అది ఏ గవర్నమెంట్ వచ్చినా నడుస్తది. బికాజ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. దానికి ఒక ఫండింగ్, దానికి ఒక టైమింగ్స్ అవన్నీ ఉంటాయి. రీజనల్ రింగ్ రోడ్‌ని ఆపేదానికి ఏ గవర్నమెంట్ కూడా సరిపోదు. ఏ గవర్నమెంట్ అయినా వీళ్ళకి కావాల్సిన ల్యాండ్‌ని ఇవ్వాలి. దానికి సంబంధించిన ఏదైనా అవసరాలు ఉంటే కేంద్రం నుంచి కావాల్సిన అవసరాలు వీళ్ళు తెచ్చుకోవాలి తప్ప రీజనల్ రింగ్ రోడ్ అనేది ఆగే అవకాశమే లేదు. బట్ ఈ ఫ్యూచర్ సిటీ అనేది ఏంటంటే మంచి ప్రాజెక్టే. దానికి చాలా ఖర్చుంది. నిజంగా అదంతా ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడానికి చాలా కోట్లలో ఖర్చుంది. అదంతా రావాలి అంటే మళ్ళీ గవర్నమెంట్ నుంచే రావాలి. లేదా ప్రజల నుంచే రావాలి. రియల్ ఎస్టేట్ బాగా ఉంటే మాత్రమే ఫ్యూచర్ సిటీ కంప్లీట్ అవుతుంది. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్‌కి దెబ్బ పడిందో, రియల్ ఎస్టేట్ నుంచి సరైన అంటే ఇన్‌కమ్ రావటం లేదో గవర్నమెంట్‌కి, అప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్ ముందుకెళ్ళే అవకాశాలు చాలా తక్కువ కనపడుతుంది. గతంలో ప్రభుత్వాలు ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కృత్రిమ హైప్ సృష్టించారనే ఒక వాదన ఉంది. యెస్. అది ఎంతవరకు నిజమంటారు?
కృత్రిమ హైప్ చాలా ప్లేసెస్‌లో జరిగిందండి. అంటే ఇది బిజినెస్ టెక్నిక్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. బట్ కృత్రిమ హైప్ అని కాదు. ఒకేసారి ఒక ఏరియాని 100,00,00,000 తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మనం. ఓకే. దానివల్ల ఏమైందంటే హైదరాబాద్‌లో ల్యాండ్ రేట్స్ 100,00,00,000 టచ్ అయినియి అనేది గ్లోబల్‌గా ఒక న్యూస్ అయింది. ఒక పెద్ద సౌండ్ న్యూస్ అయింది. సో, దానివల్ల ఏమవుతుందంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే గ్లోబల్‌గా ఇంత పెద్ద కంపెనీ అంటే ఐ మీన్ సిటీ అనేది ఇంత బాగా డెవలప్ అవుతుందనేది తెలుసుకోవడానికి ఉంది. ఎక్కడ మళ్ళీ ప్రాబ్లమ్ అయిందంటే కొన్ని ఏరియాస్‌లో రేట్లు అనుకున్న దానికంటే ఎక్కువ తెలిసినియి బయటికి. అంటే పేపర్ రేట్ అంటారు కదా! మనకి సపోజ్ అక్కడ 3,00,000 ఉన్న ప్లేస్‌లో 4,00,000, 5,00,000 అని పలికింది. బట్ ఆ తర్వాత వేలం అవుతది. ఆక్షన్ అయిన తర్వాత వాళ్ళు పే చేస్తున్నారా లేదా అనేది కూడా మనకి ఇంపార్టెంట్. కొన్ని ఏరియాస్‌లో ఆక్షన్ జరుగుతది. కానీ పే చేయరు వాళ్ళు. సో, అలాంటప్పుడు అది కృత్రిమంగా మీరు చెప్పినట్టు కృత్రిమం అవుతది. అంటే యాక్చువల్ 3,00,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే, అక్కడ ఆల్రెడీ 5,00,000కి ఎవరో ఆక్షన్‌లో ఉండుండొచ్చు. బట్ అది పేమెంట్ అవ్వకపోతే మాత్రం అది కరెక్ట్ కాదు. అది 3 అనే ఫైనల్ చేసుకోవాలి. మీరు ప్రధానంగా ప్లాట్స్ చూస్తా అన్నారు కదా! ప్లాట్స్. అయితే నేను ఇంకో ప్లాట్స్‌కి సంబంధం లేనిది ఫ్లాట్స్‌కి సంబంధించిన ఓ ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ప్లీజ్. బిల్డర్స్ ముందస్తు డబ్బులు వసూలు చేయడం ఈ మధ్య కాలంలో చాలా గొడవలు అవుతున్నాయి. డబ్బులు వసూలు చేయడం, బిల్డింగ్ కంప్లీట్ చేయకపోవడం, వెళ్ళిపోవడం. యెస్. కేసులు కూడా అవుతున్నాయి. యెస్. అసలు ఈ మొత్తం బిల్డర్స్ యూనియన్స్ కానీ ఏం చేస్తున్నాయి దీని మీద? గవర్నమెంట్ కూడా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దీనివల్ల రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే అవకాశం లేదా? ఎగ్జాక్ట్‌లీ అంటే దీనివల్ల ఫస్ట్ దీంట్లో ఇద్దరు తప్పులున్నాయి. ఒకటి కస్టమర్ తప్పు కూడా ఉంది. కస్టమర్ ఏంటంటే ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడంటే, రెరా రాకుండా ఒక రూపాయి కూడా పే చేయకూడదు. అలా చూసుకోకుండా పే చేసిన తర్వాత మోసపోయినా కూడా అప్పుడు రెరా లేకుండా వీళ్ళే తప్పది. వన్ టైమ్ పేమెంట్ అంటారు. ఓటీపీ వన్ టైమ్ పేమెంట్. అది ఎలాంటోళ్ళు చేసుకోవాలంటే నాకు 10 ఇల్లులున్నాయి. 11 ఇల్లు. కొత్తగా వీళ్ళు ప్రాజెక్ట్ ఏసారు. దాంట్లో నేను వితౌట్ రెరా కూడా నేను ఏదన్నా పెట్టుబడిలో పెట్టుకోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కష్టపడి డబ్బు సంపాదించుకున్న పర్సన్ మాత్రం వితౌట్ నాలెడ్జ్ తీసుకెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ పెడితే తప్పు బిల్డర్‌ది ఎంత ఉందో ఇన్వెస్టర్‌గా ఈయనది కూడా అంతే ఉంది. నేను ఇప్పుడు రెరా ఉన్నప్పుడు తీసుకుంటే ఏంటి అడ్వాంటేజ్ అంటే, రెరా ఉంది అంటే రెరా అనే బాడీ ఏదైతే ఉందో ఈయనకి సపోర్టివ్‌గా ఉంటారు. బిల్డర్ టైంకి కట్టకపోయినా, ఆన్ టైమ్‌లో డెలివరీ ఇవ్వకపోయినా రెరా రూల్స్ ఏం చెప్తున్నాయంటే, దానికి సంబంధించిన రేషియోలో ఆ అమౌంట్ ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కస్టమర్‌కి పే చేయాలని చెప్తాయి. ఇది చాలా మందికి తెలియట్లేదు. ఇప్పుడు నేను రెరాలో ఒక బిల్డర్ ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు. నేను కొన్నాను. రెరాలో ఉంది. యాస్ పర్ రెరా 2028కి ఇవ్వాలాయన. 29 అయినా ఇవ్వట్లేదు. నాకేం పర్లేదు. ఎందుకంటే యాస్ పర్ రెరా రూల్ ప్రకారం బిల్డర్ నాకు పే చేస్తాడు. సంవత్సరం లేట్ అయితే సంవత్సరానికి సంబంధించిన రేషియోలో నాకు పేమెంట్ వస్తది. సో, నేను ఇక్కడ బట్ దానికి రెరా లేదు. నేనేమో పేమెంట్ బిల్డర్‌ని నమ్మి ఇచ్చాను. 2028కి ఇస్తానన్నాడు. 29 కాదు కదా! 30 కాదు కదా! అసలు ఇవ్వకపోయినా నేనేం చేయలేను. సో, ఇక్కడ నేను మీ ద్వారా పీపుల్‌ని ఎడ్యుకేట్ చేయాలనుకున్నదేంటంటే, ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే రెరా నంబర్ ఉందా లేదా? బిల్డరు ప్రాపర్‌గా ఇంతకుముందు ఏమేమి కన్‌స్ట్రక్షన్ చేసున్నాడు? బిల్డర్ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోకుండా ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దని చెప్తాను. ఇవన్నీ తెలుసుకొని ఇచ్చినప్పుడు 100% యూ ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. రెరా లేకుండా కట్టడమే చట్ట వ్యతిరేకం. యెస్. అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతుంటే ప్రభుత్వ శాఖలు కనీసం ఎందుకు వాటి దృష్టికి పోవట్లేదా? వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఏంటి కారణం ఏంటంటారు? అంటే ఈ స్టాండ్ అలోన్ బిల్డింగ్స్ అంటాం కదా సార్. 5 ఫ్లోర్స్ ఆర్ 6 ఫ్లోర్స్ ఇవి ఉన్నాయి కదా! దీనికి కూడా రెరా కావాలి ఇప్పుడు పరిస్థితి ప్రకారం. బట్ కాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే అనెతికల్ గానో లేకపోతే ఏదో కట్టేస్తున్నారు. తర్వాత ఏదన్నా లంచాలు కార్యక్రమం. అంటే రెరా ఉండాలంటే చిన్న బిల్డర్స్‌కి అవసరం లేదు. పెద్ద బిల్డర్స్‌కి రెరా లేకుండా కడితే కూల్చేసే అవకాశం గవర్నమెంట్‌కి ఉంది. కంపల్సరీ కూల్చేయొచ్చు దాన్ని. అంటే ఎన్ని ఫ్లోర్లు? 3 ఫ్లోర్స్, 4 ఫ్లోర్స్ వరకా మీకు రెరా అవసరం. కానీ 5 ఫ్లోర్స్‌కి రెరా కావాల్సిందే. వితిన్ అబోవ్ 4 ఏదైనా కూడా రెరా మీకు కంపల్సరీ కావాల్సిందే. సో, అంటే నార్మల్‌గా మీరు ఓన్‌గా కట్టుకుంటే G+1, G+2, G+3 వరకు చేసుకోవచ్చు. అక్కడి నుంచి రెరా కావాలి. కాకపోతే ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఏంటంటే, రెరా వచ్చిన తర్వాత కూడా మీరు చెప్పినట్టు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు ఇబ్బంది పడుతున్నారంటే, సడెన్‌గా రియల్ ఎస్టేట్ మార్కెట్ స్తబ్దయిపోయింది. ఆళ్ళు అనుకున్నట్టుగా సేల్స్ జరగట్లేదు. సేల్స్ జరగకపోతే మనీ ఫ్లో ఆగిపోతుంది. మనీ ఫ్లో ఆగిపోతే బిల్డింగ్ ఆగిపోతుంది. ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. సో, ఎప్పుడైతే మీకు బిల్డింగ్ ఆగిపోతుందో వీళ్ళ నుంచి ప్రెషర్స్ వస్తాయి. వీళ్ళేమో డబ్బులు రాక ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా. కానీ పెద్ద బిల్డర్స్‌కి ఇష్యూ రాదు. టాప్ బిల్డర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి కూడా మనీ ఫ్లో, క్యాష్ ఫ్లో ఆగినా వేరే చోట నుంచి తీసుకొచ్చి పెట్టుకోగలరు. చిన్న బిల్డర్స్ అంటే వాళ్ళు కూడా 20, 25 అంతస్తులు కడతారు.
బట్ కాకపోతే క్యాష్ ఫ్లోని మేనేజ్ చేయలేరు వాళ్ళు. సడన్‌గా ఏదో ఒక ఇష్యూ వచ్చి మన హైడ్రా ఇష్యూ వచ్చి అందరూ ఆగిపోయారు కొన్ని రోజులు. సో, అలాంటప్పుడు పెద్ద బిల్డర్‌లు ఆగరు. చిన్న బిల్డర్స్ మాత్రం కంపల్సరీ హోల్డ్ అయిపోతారు. ఇప్పుడు హైడ్రా, ఇందాక మీరు హైడ్రా గురించి చెప్తున్నారు కాబట్టి, హైడ్రా వల్ల ఆ! బిల్డర్స్ ముందే పర్మిషన్స్ తీసుకోవడమే, చెరువుల దగ్గర, కుంటల దగ్గర పర్మిషన్లు ఇవ్వరు. యెస్. మొదటి నుంచి ఉంది, హైడ్రా రాకముందు నుంచి కూడా ఉంది. అవును. అలాంటప్పుడు హైడ్రా వల్ల బిల్డర్స్కి వచ్చిన నష్టం ఏంటి? ఈ మొన్న జరిగిన హైడ్రాలో ఇష్యూ అంతా కూడా ఈ మధ్య వచ్చిన బిల్డింగ్స్ కాదు. పాత కాలంలో ఆల్రెడీ వితౌట్ పర్మిషన్స్, వితౌట్ గవర్నమెంట్ మేనేజ్ ఏదో చేసేసిన బిల్డింగ్స్ మాత్రమే కూలగొట్టారు. యాక్చువల్‌గా లేటెస్ట్‌గా వచ్చిన బిల్డింగ్స్ అన్నీ కూడా హైడ్రాని కన్సిడర్ చేసుకునే కడుతున్నారు ఇప్పుడంతా కూడా. అంటే మీకు ఒక గుంత గాని, ఒక చెరువు గాని ఉంది. దానికి 100 మీటర్ల, 130 మీటర్ల దూరంలో అసలు ఏ కన్‌స్ట్రక్షన్ చేయకూడదు. ఉండకూడదు. అది వదిలేసి కట్టొచ్చు. కాకపోతే ఇంతకు ముందు వాళ్ళు ఏం చేశారంటే, ఒక ల్యాండ్ తీసుకుంటారండి. పక్కన చెరువు ఉంటది. దాన్ని కబ్జా చేస్తారు ఈళ్ళు. ఓకే. ఎవరు అడిగేది ఎవరు లేదు కాబట్టి. హైడ్రా రావడంతో ఇవన్నీ బయటపడ్డాయి. ఇలా చాలా మంది కట్టేశారు ఇప్పటి వరకు. ఎందుకు మన హైదరాబాద్లో ఎన్ని చెరువులు, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత 30 ఏళ్ళే ఉంటుంది. 30 ఏళ్ల నుంచి మన కళ్ళ ముందు చాలా చెరువులు మాయమైపోయినాయి. మాయమైపోవడం, చెరువు మధ్యలో కట్టిన బిల్డింగ్‌లు లేవా? ఉన్నాయి. మొన్న ఒక కాలేజ్ అంతా చెరువు మధ్యలో ఉంది. చెరువు మధ్యలో. సో, ఇలా చూసుకుంటే అంటే ఎలా ఉంటుందంటే పొలిటికల్‌గా కొంత పవర్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, చెరువైనా కబ్జాకి ఏది కాదేది అనర్హం. ఏదైనా కబ్జా చేయొచ్చు అనుకుంటున్నారు. బట్ ఈ హైడ్రా రావడం కొంచెం మంచిదే అయింది. అంటే బేసిక్ భయం అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఇంకోటి, ఈ రియల్ ఎస్టేట్ రేట్స్ విపరీతంగా పెరిగిపోవడం అనేది హైదరాబాద్లో ప్రధానంగా మధ్యతరగతి, ఇక పేదవర్గం అయితే రియల్ ఎస్టేట్లో కొనే అవకాశం చాలా కాలంగా లేకుండా పోయింది. మధ్యతరగతి కూడా అందుబాటులో లేకుండా పోతుంది. దీనికి ఎక్కడైనా పరిష్కారం ఉందా? దీనికి అసలు పరిష్కారం ఉందండి. మీరు గుర్తుంటే అంటే మీ జనరేషన్ 100% చూసే ఉంటారు. గవర్నమెంట్ ఇదివరకు కొన్ని ప్లాటింగ్స్ చేసేది. అంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేసేవారు. ఎలా అంటే ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెషన్‌కి ఒక 66 గజాలు. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకి అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి హెచ్ఐజీ అని చెప్పేసి హై మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఎంఐజీ అని ఒకటి, ఎల్ఐజీ అని ఒకటి, ఇట్లా చేసి మన కుకట్పల్లి గాని ఆ చుట్టుపక్కల ఏరియాలన్నింటిలో ఇప్పటికే చూడొచ్చు ఎల్ఐజీ, హెచ్ఐజీ, అక్కడ ఈడబ్ల్యూఎస్. ఇలా చేసినప్పుడు ఏమైందంటే అక్కడ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇల్లు కట్టుకున్నారు. మిడిల్ క్లాసు ఎంఐజీలో కట్టుకున్నాడు. హయ్యర్ క్లాసు కట్టుకున్నారు. ఇలాంటి అంటే గవర్నమెంట్ ఇలాంటివి ఏదైనా తలబెడితేనే మళ్ళీ పాతగా అంటే అందరికీ ఇల్లు అంటే ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేరాలంటే గవర్నమెంట్ నుంచి ఈ ప్రాజెక్ట్ లాంటివి మళ్ళీ కంపల్సరీ రావాలి. ఒకవేళ గవర్నమెంట్ చేయడం వీలవట్లేదు, ప్రైవేట్ వ్యక్తులు చేసినప్పుడు వాళ్ళకి ఏదైనా సపోర్ట్ చేసి ఇలాంటివి గవర్నమెంట్ ఎయిడెడ్ అంటాం, అట్లా ఏదైనా చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ ఫ్రీగా ఇచ్చి అంటే మీకు లైక్ ఏమంటే ఎస్ఈజెడ్ లాగా ఒక ల్యాండ్ ఇస్తారు గవర్నమెంట్, దానికి ప్రైవేట్ వాళ్ళు వస్తారు. సో దాన్ని ఎల్ఐజీ కంపల్సరీ ఇన్ని ఇవ్వాలి, హెచ్ఐజీ ఇన్ని ఇవ్వాలి. ఇలా మనం ఇవ్వగలిగితే రేట్ అనేది తగ్గుతుంది, ప్రతి ఒక్కరు సొంత ఇంటికల్లా నెరవేరుతుంది. ఇంట్లో గవర్నమెంట్ ఇల్లు కట్టడం, మీరు గతంలో కూకట్పల్లి గురించి మాట్లాడారు, ఇక్కడ బాగ్లింగం పెళ్లి కూడా అట్లే ఉన్నాయి. ఆ ఇళ్లకు ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న ఇళ్లకు ఒకసారి చూడండి, ఇందిరం ఇల్లు, ఇంకో అంతకుముందు ఇంకో ఇల్లు గట్టి గాలి వస్తే పడిపోయి ఇల్లు, అప్పుడు చాలా స్ట్రాంగ్ గా కట్టారు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కట్టాలని మీరు అంటే నిజంగానే అది చేస్తే ఏ ఉపయోగం ఉండదు. అందుకే 10 ఏళ్ళు కూడా రావు అవి. మీరు చెప్పినట్టుగా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చి ప్రైవేట్ వ్యక్తులు బిల్డింగ్ చేసేలా ఇస్తే అది ఆ రెండింటి సమన్వయంలో ప్రతి ఒక్కరు సొంత ఇల్లు కాడ నెరవేరే అవకాశం ఉంది. ఇంకొక ప్రశ్న, మీకు పెద్దగా సంబంధం లేకపోవచ్చు, ఇబ్బందికి కూడా ఉండొచ్చు, కానీ క్రమక్రమంగా సిటీలు పెరుగుతున్నాయి. హైదరాబాద్ కూడా ఇంకా పెరగాలని మీలాంటి వాళ్ళు కోరుకుంటారు. మేము కోరుకుంటాం అనేది పక్కన పెట్టండి, మీలాంటి వాళ్ళు కోరుకుంటారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ సగం తెలంగాణ అవుతుంది, తెలంగాణ హైదరాబాద్ ఉంటుంది. క్రమక్రమంగా రూరల్లో కూడా రియల్ ఎస్టేట్ పోతుంది. వ్యవసాయం ఇక ఉండదు, రియల్ ఎస్టేట్ మాత్రం ఉంటుంది. అంటే రేపు మనం చైనా మీదనో పాకిస్తాన్ మీదనో తిండి కోసం ఆధారపడే పరిస్థితి రియల్ ఎస్టేట్ వల్ల వస్తుందా? గుడ్ క్వశ్చన్ అండి. ఇది ఆల్రెడీ మేము చూస్తున్నదే కదా. మీరు అన్నట్టు ప్రతి పొలం కూడా రియల్ ఎస్టేట్ ల్యాండ్ అవుతుంది. దాంట్లో మళ్ళీ స్థలాల తర్వాత మళ్ళీ ఇల్లు, ఇలా జరుగుతుంది. అయితే ఎప్పుడు కూడా ఒక గ్రోత్ని ఒక సెక్టార్లో ఆపలేము. అంటే ఇల్లులు అంటే పొలాలు తగ్గిపోతున్నాయని రియల్ ఎస్టేట్ గ్రోత్ ఆపలేము. బట్ దీనికి కాంటెంపరీ ఏంటి అని ఆలోచిస్తే, ఇప్పుడు ఆల్రెడీ రిలయన్స్ ఇండస్ట్రీ లాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా మంచి మంచి ఏరియాల్లో 500 ఎకరాలు 1000 ఎకరాలు కొన్నారు. ఏం చేయబోతున్నారంటే వీళ్ళు మీకు లేయర్ ఫార్మింగ్ అంటాం దాన్ని. అంటే కింద ఒక లేయర్ అంటే మనకు స్థలం తగ్గింది కాబట్టి ఏం చేస్తాము,
ఇలా వెర్టికల్గా కాకుండా హారిజెంటల్గా కాకుండా వర్టికల్గా వెళ్తున్నాం. కింద లేయర్లో పొలం ఉంటుంది, పైన ఒక లేయర్లో పొలం ఉంటుంది, పైన ఒక లేయర్లో. దీనివల్ల ఏంటంటే ఇంకొక 20 కాదు కదా 30 సంవత్సరాలైనా మనకి సంబంధించిన తిండికి సంబంధించి ఏ ఇబ్బంది రాదు. ఓకే. అంటే ఈ ఈ పొలాలు అంటే మారింది అంతే. ఒకప్పుడు ఏంటంటే పొలం దున్ని మొక్కలేసి చేసే ప్లేస్‌లో గ్రీన్ జోన్స్‌లా తయారు చేసి ఆ ఏరియాస్‌లో పంట పొలాలను పండించి నెక్స్ట్ అంతా కూడా రియల్ ఎస్టేట్ ఎంత రేంజ్ అయితే పెద్ద బిజినెస్సో నెక్స్ట్ బిజినెస్ అంతా కూడా వ్యవసాయం మీద పెద్ద బిజినెస్. 100% అగ్రికల్చర్ అనేది ఫ్యూచర్ రాబోతున్న అత్యంత పెద్ద బిజినెస్. ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్ మీ గోద్రేజ్ వాళ్ళు నేచర్ బాస్కెట్ అని ఒకటి స్టార్ట్ చేశారు. గోద్రేజ్ కంపెనీ ఉంది కదా, నేచర్ బాస్కెట్ అని చెప్పేసి వాళ్ళు మంచి ఎకరాల్లో మంచి మంచి పంట పొలాల్లో కూరగాయలు పండిస్తున్నారు, మిల్లెట్స్ లాంటివి పండిస్తున్నారు. అండ్ మీకు ఇది చూస్తే రిలయన్స్ వాళ్ళు ఆల్రెడీ ప్లానింగ్లోనే ఉన్నారు. రేపొద్దున ఫ్యూచర్లో ల్యాండ్ తగ్గిపోయినా దీనికి ఇబ్బంది వస్తుందని తెలిసి పెద్ద పెద్ద కంపెనీలందరూ ఫ్యూచర్ ప్లాన్లో ఉన్నారు వీళ్ళని ఎలా చేయొచ్చు అనేది. సో మోస్ట్లీ మనకి ఇంకొక 20-30 సంవత్సరాలైనా మనకు ఉన్నటువంటి ఫుడ్కి సంబంధించిన ఇష్యూ అయితే రాదు. బట్ టెక్నాలజీ చేంజ్ అవుతుంది. అంటే లైక్ వర్టికల్ ఫార్మింగ్తో పాటు అంటే వర్టికల్గా ఉండే ఫార్మింగ్ రాబోతుంది హారిజెంటల్ ప్లేస్లో. మీరు చెప్తున్న దాని ప్రకారం ఇప్పుడు ధాన్యం ధర Hmm. రైతు నిర్ణయించాడు. ఎస్, ఎవరు నిర్ణయిస్తాడు? దళారి నిర్ణయిస్తాడు. కరెక్ట్. రేపు మనం వాళ్ళు చెప్పిన రేటుకు ప్రజలు కొనుక్కునే పరిస్థితి తీసుకొస్తారు. Yes. ఏ రిలయన్స్ కానీ ఇంకో పెట్టుబడిదారుడు కానీ అవును వాడు తయారు చేసిన దానికి డబల్ అమ్ముతాడు. అంటే రేపు అవును తగ్గుతుంది. భారతదేశం తిండి కోసం మొత్తం సంపాదన తిండి కోసం పెట్టే పరిస్థితి రాబోతుంది. కరెక్ట్, అంతే కదా? 100%. మీకు అది చేసింది కూడా మనమే. చెప్పాలంటే రైతుగా డెవలప్ అవ్వాలని ఇప్పుడు యూత్లు ఎంతమంది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నిజం చెప్పాలంటే రైతు అంటే పిల్లలు కూడా ఇవ్వట్లేదు, టు బి ఫ్రాంక్. ఇప్పుడు ఆయన వ్యవసాయం చేస్తాడు, మంచి మంచి పొలాలు చేస్తాడంటే ఎవరైనా ఇప్పుడు తల్లిదండ్రులను ఇస్తారేమో అడగండి. ఒక సాఫ్ట్వేర్ వాడికి ఇస్తారు, లేదా ఒక మంచి జాబ్ హోల్డర్కి ఇస్తారు, కానీ రైతు అంటే ఎవరు ఇవ్వట్లేదు. సో రైతుని మనమే చంపేసుకుంటున్నాం. చెప్పాలంటే రైతుని మనం చంపుకుని ఎవరికి ఇస్తున్నాం? కార్పొరేటర్లకి ఇస్తున్నాం. సో ఆ కల్చర్ మన నుంచి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ వ్యవసాయం చేస్తున్నా పిల్లలు వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు. ఓకే, రేపొద్దున కష్టపడే వ్యక్తులు లేరు. ఇప్పుడు నేను చూశాను ఊర్లో లేబర్ అనేది లేదు, వర్కర్ అనేవారు లేరు, ఎవరు లేరు. సో ఒక పర్సన్ అందుకే ఈ టైంలో ఏమవుతున్నాయి, యంత్రాలు ఎక్కువైపోతున్నాయి. ప్రతి దానికి మిషనరీ. మొత్తం కోత కొయ్యాలంటే మిషనరీ, దాన్ని చేయాలంటే మిషనరీ, ఎవ్రీథింగ్ ఈజ్ మిషనరీ అయిపోతుంది. రేపొద్దున వచ్చేది రోబోటిక్స్. ఇప్పుడు ప్రతిదీ కూడా రోబోట్స్ చేసే నాలెడ్జ్లోకి వచ్చాం. అంటే మనకి ఇంకా ఆప్షన్ లేనప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు రైతులు తగ్గిపోయారు, పాత రైతులే ఉన్నారు ఇప్పుడు చేసుకునేవాళ్ళు, కొత్త రైతులు రావడం లేదు. దాన్ని ఏం చేయాలి? ఇక ఎవరో ఒకళ్ళు కార్పొరేట్ చేతుల్లో పెట్టడం, వాళ్ళు మీరు అన్నట్టుగా వాళ్ళ డిసైడ్ చేసిన రేటుకి మనం కొనుక్కోవడం. అంటే మీరు యాక్చువల్గా విశ్లేషణ చేస్తారు. Yes, sir. నేను దానికి మించి ప్రశ్న అడుగుతున్నాను, అయ్యో, పర్లేదు. ఏం అనుకోకండి దాని గురించి. కానీ ఓకే ఇప్పుడు నిన్ననే నేను ఒక మీటింగ్కి పోయాను. ఓకే కేరళ నుంచి వచ్చారు స్పీకర్. ఓకే 50 ఎకరాలు వ్యవసాయం చేస్తున్న ఆయన ఫ్రెండ్ కొడుకు Hmm. అమ్మాయిని ఇవ్వడానికి ఎవరు రావట్లేదు. 50 ఎకరాలు ఉంది అవును. కేరళలో. అవును 50 years కొడుకు ఆయన ఇంజనీరింగ్ చదువుకొని వదిలేసి వచ్చి వ్యవసాయం చేస్తున్నాడు. అవును అంతకుముందు ప్రేమించిన అమ్మాయి కూడా దూరం అయిపోయింది అవును వ్యవసాయం చేస్తున్నందుకే. అంటే లేడీస్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. మనం రోజు Generation. చూపిస్తున్న టీవీల్లో, సినిమాల్లో, మొబైల్లలో చూపిస్తున్న కల్చర్ మొత్తం ఈ పల్లెటూరు కల్చర్ మనం ఏం చూపించట్లే. Yes. పోస్ట్ కల్చర్ చూపిస్తున్న వాళ్ళు కూడా అదే ఉంటుంది. అవును. కాబట్టి వ్యవసాయం కూడా ఇంకోటి, వ్యవసాయం ఏమి లాభదాయకం కాదు. Yes. ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న కారణాలు ఏమైనా కావచ్చు. అవును. వాళ్ళు కారణమా, ప్రభుత్వాల కారణమా, మనం కారణమా, సమాజం కారణమా, ఆత్మహత్యలు వైపు వెళ్ళిపోతుంది. దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం మిగతా బిజినెస్ల మీద చేయడం వల్ల కూడా ఈ పరిస్థితి ఉండొచ్చు. అవును. మీరు చెప్తున్నట్టు రేపు రిలయన్స్ ఇంకోళ్ళు ఈ రంగంలోకి వస్తే భారతదేశం ఏ విధమైన మార్పులకు వెళ్ళిపోతుందో తెలియదు. మీరు ఎవరైనా ఒకవేళ ల్యాండ్స్ సంబంధించి కానీ ఏదైనా ఎవరైనా నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే సో కెన్ కాంటాక్ట్ మీ. అంటే దేనికి సంబంధించిన విషయమైన ల్యాండ్లో ఎలా రెగ్యులేషన్స్ ఏమున్నాయి, లేదా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సేఫ్, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఇలాంటి విషయాలు నేను తెలుసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9391151121. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు వివరంగా చెప్పినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండి.